So hi all, welcome back to our channel Sai Tech ECE. So in this video, DLD lab lo next experiment వచ్చేసి సో మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాకా మనం IC 74138 యూస్ చేసి 328 డికోడర్ యూస్ చేసి డికోడర్ ఫంక్షన్ అయితే చెక్ చేసాం కదా. సో దానికి ఒక ప్రాబ్లం ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఒక ప్రాబ్లం లాగా అనమాట. సో ఈ ప్రాబ్లం వచ్చేసి టు రియలైజ్ ద గివెన్ ఫంక్షన్ యూజింగ్ 328 డికోడర్ f of a b c ఈక్వల్ టు పై m ఆఫ్ 0, 2, 7. సో ఈ 0 to 7 అనే మిన్ టర్మ్స్ అనమాట ఇవి. సో ఈ మిన్ టర్మ్స్ ఉన్నప్పుడు మనకి కండిషన్ అనేది ఆఫ్ రావాలన్నమాట. సో ఇన్పుట్స్ మనం ఈ 3 ఇచ్చినప్పుడు మనం అవుట్పుట్ అనేది మనకి 0 అయితే రావాలి. సో అది ఎలా రావాలి, సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ దట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకుంటే మీరు సేమ్ 328 డికోడర్ ఐసీ యూస్ చేస్తాం ఇక్కడ. సో ఐసీకి జనరల్గా మీకు ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో మొత్తం 3 ఇన్పుట్స్ అయితే ఉంటాయి, 3 ఎనేబుల్ పిన్స్ అయితే ఉంటాయి. ఎనేబుల్ 3 అనేది కంటిన్యూస్గా ఆన్లో ఉంచాలి. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 7408 అండ్ గేట్ అయితే కావాలి మనకి. సో ఈ గేట్ యూస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం. సో ఇక్కడ y0 అంటే మనకి 0 to 7 కదా. సో ఇది y0, y2, y7. సో ఈ 3ని యూస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఈ 3 ఉన్నప్పుడు మనకి 0 అయితే రావాలి. సో ఈ 3 ఇన్పుట్స్ మనం ఎలా చూడాలి అంటే మనం అది బైనరీ ఫామ్లోకి మార్చుకుంటే ఇక్కడ 0 అంటే ఏమొస్తుంది, 0 0 0 కదా. 2 అంటే 0 1 0, 7 1 1 1. సో ఈ 111 ఇక్కడ ఏబిసి ఇన్పుట్స్లో మనం ఇక్కడ ఏ 0 0 0 ఇస్తే మనకి అవుట్పుట్ అనేది కూడా 0 రావాలన్నమాట. సో అలా డిజైన్ చేసుకున్నాం మన సర్క్యూట్ అనేది. సో అలా ఒకసారి డిజైన్ చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ నేనైతే కనెక్ట్ చేస్తాను, మీకు అందరికీ చాలా ఈజీగానే అర్థమవుతుంది ఇది. సో కనెక్ట్ చేసుకోండి. సో ఇది పిన్ నెంబర్ 1 2 3 4 5 6 అనమాట. 6th పిన్ అనేది అవుట్పుట్. సో ఇక్కడ మీరు క్లియర్గా నేనైతే కనెక్షన్స్ అయితే ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ వరుసగా మనం 0 నుంచి 7 వరకు అయితే చెక్ చేసుకుందాము. సో 0 అంటే సో ఒకటైతే ఆన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇన్పుట్స్ ఎనేబుల్ 3 అనేది కంటిన్యూస్గా ఆన్లోనే ఉంచాము. సో నెక్స్ట్ 0 0 0. సో 3 zeros ఉన్నప్పుడు మనకి కండిషన్ అనేది 0 అవుట్పుట్ అనేది 0 ఉంది. సో సాటిస్ఫై అయింది. సో నెక్స్ట్ 1 ఇస్తున్నాను. సో 0 0 1. సో 0 0 1. సో 0 0 1 ఇచ్చినప్పుడు మనకి 1 అయితే అవుట్పుట్ వచ్చింది. సో అక్కడ మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకి కనుక్కోవాల్సింది ఏంటి, 0 to 7 కదా. సో సెకండ్ చూద్దాం ఒకసారి. సో 0 1 0. సో 0 1 0. సో 0 1 0 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0లోనే వచ్చింది. సో ఒకసారి 3 కూడా చెక్ చేస్తున్నాం చూడండి. సో 0 1 1. సో 0 1 1 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 అయితే వచ్చింది. సో అలాగే ఇంక మనకు కావాల్సింది ఏంటి, 7 ఒకటి ఉంది కదా. సో 7 కూడా చెక్ చేసినప్పుడు 111 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 0 అయితే రావాలి. సో మిన్ టర్మ్స్ అనేవి 0 అవ్వాలి అవుట్పుట్ అనేది. సో 111 ఇచ్చినప్పుడు అవుట్పుట్ కూడా 0 అయితే వచ్చింది. సో ఈ ప్రాబ్లం అయితే మనం సాటిస్ఫై చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.